బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. అచ్చంపేటలో సినిమాను తలపించేలా చోరీ జరిగింది. బంగారు ఆభరణాలను ఎత్తుకుని వెళ్లి జంప్ అయిన ఘటన చోటు చేసుకుంది. ఇటు ధరణి అనే మహిళను బెదిరించి మరి బంగారు ఆభరణాలతో దీనికి సంబంధించిన ఒక లేడీ అక్కడికి చేరుకొని బంగారు ఆభరణాలతో అదృశ్యమైన ఘటన మనం చూసుకోవచ్చు. ఆ విజువల్స్ మనకి బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇటు ఇద్దరు ఆడవాళ్ళు బుర్కా వేసుకొని వచ్చి టవల్ మెడకి చుట్టి చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. రూమ్ రెంట్ కావాలి అంటూ కూడా అటు అచ్చంపేటలో ధరణి అనే మహిళ వద్దకు చేరుకొని మాకు రూమ్ కావాలి అంటూ కూడా ఆమెని ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. ట్రాప్ చేసి వెంటనే ఆ ధరణి అనే మహిళ వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకొని వెంటనే జంప్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఆ ఇద్దరు మహిళలను కూడా చూసుకోవచ్చు. బుర్కా ధరించి మరి వాళ్ళు ఇల్లు రెంట్స్ కావాలి అంటూ కూడా కిలాడి లేడీ దొంగలు ఇప్పుడు చేసిన గోల్డ్ స్కామ్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటపడిందని చెప్పుకోవాలి. ధరణి అనే మహిళ వద్ద బంగారు ఆభరణాలతో జంప్ అయ్యారు. రూమ్ రెంట్ కి కావాలి, రూమ్ చూపించండి అంటూ కూడా అటు మహిళను ట్రాప్ చేశారు. ట్రాప్ చేసిన వెంటనే కూడా ఆమె ఇంట్లో ఏదైతే 12 తులాల బంగారం ఉందో ఆ బంగారాన్ని అంతా కూడా అటు తీసుకుని వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దాదాపు ధరణి అనే మహిళ టవల్ మెడకు చుట్టి చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు లేడీస్ బంగారం తీసుకుని వదిలేయండి అంటూ కూడా ఇటు ధరణి ప్రాధేయపడిన కూడా ఆ బాధితురాలు నన్ను వదిలేయండి, బంగారం తీసుకుని వెళ్ళిపోయింది అంటూ కూడా ప్రాధేయపడినా కూడా వారు వినకుండా టవల్ మెడకి చుట్టి మరి చంపేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి ఇటు ధరణి అయితే ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. మరి దీనికి సంబంధించి ఇటు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అసలు మహిళలు ఎవరు, ఈ దొంగతనం ఎందుకు చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు దాదాపు 12 తులాల గోల్డ్ తో కూడా వారు జంప్ అయినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇద్దరు లేడీ దొంగలు ఇప్పుడు ఒక సినిమాను తలపించేలా చోరీ చేశారనే చెప్పుకోవాలి. ఈ ఘటన అచ్చంపేటలో చోటు చేసుకుంది. దాదాపు 12 తులాల గోల్డ్ తో వారిద్దరు కూడా జంప్ అయ్యారు. ఇద్దరు కూడా బుర్కా వేసుకొని ఎవరికి కనిపించకుండా అటు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యారు. కానీ వారి మొహాలకు కానివచ్చు ఆ బాడీ అంతా కూడా వాళ్ళు బుర్కా వేసుకొని మరి ఆ వీధిలోకి అచ్చంపేటలో ఉన్న ధరణి అనే మహిళా ఇంటికి వచ్చి మరి వీళ్ళు రూమ్ రెంట్కి కావాలి, రూమ్ చూపించండి అనే విధంగా అడిగి ట్రాప్ చేసి మరి ఆమె వద్ద ఉన్న బంగారాన్ని చోరీ చేసిన ఘటన అచ్చంపేటలో చోటు చేసుకుందని చెప్పుకోవాలంటే ముందుగానే మాట వేసి ఈ మహిళకి సంబంధించి వాళ్ళు ఈ విధంగా చేశారా, లేదు అంటే అప్పటికప్పుడే వీరు ఈ ప్లాన్ చేసుకున్నారా అనేది కూడా ఇటు పోలీసుల విచారణలో అయితే తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, చెప్పండి, అసలు ఈ దొంగతనం చోరీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? శంకర్, ప్రసన్న నాగర్ కర్నూలు జిల్లాలో సినిమాను తలపించేలా సస్పెన్షన్ సినిమాను తలపించేలా కూడా బంగారం చోరీకి మహిళలు ప్రయత్నించినటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో వెలుగు చూసింది. అచ్చంపేట నియోజకవర్గంలో ఉండే పై భాగంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు ధరణి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి వేళలో 7:30 గంటల ప్రాంతంలో ఆ స్కూల్ 3వ ఫ్లోర్ కు వెళ్ళినటువంటి ఇద్దరు బుర్కాలు ధరించినటువంటి మహిళలు మాకు రూమ్ రెంట్ కావాలంటూ కూడా ఆమెను అడిగారు. అయితే ఆమె రూమ్ లాంటివి ఏమీ లేవని చెప్పడంతో వారు వెంటనే వాటర్ కావాలి, వాటర్ తాగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పారు. వెంటనే ధరణి వాటర్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. ఇదే అదనుగా భావించినటువంటి ఇద్దరు మహిళలు కూడా లోపలికి వెళ్లడంతో పాటు ఆ ధరణి అనే మహిళను గొంతుకు మెడకు ఏదైతే కండువా చుట్టి చంపేబోయే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా ఆమె భయాందోళనకు గురి కావడంతో మీకేం కావాలన్నా ఇస్తాను, నన్ను మాత్రం వదిలిపెట్టనట్టు కూడా ఆమె పూర్తి స్థాయిలో వాళ్ళని అడిగిన నేపథ్యంలో ఆమె ఒంటిపై ఉన్నటువంటి దాదాపు 12 తులాల బంగారాన్ని కూడా ఆ మహిళలకు ఇచ్చివేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక ముఖ్యంగా ఒక్కసారిగా ఈ ఘటనతో ఒక్కసారిగా ధరణి అయితే పూర్తిగా భయాందోళనకు గురి కావడం, ముఖ్యంగా తనను ఏం చేయవద్దంటూ కూడా ఆమె అక్కడ వారిని వేడుకోవడంతో మొత్తంగా ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని అయితే తీసుకొని ఆ ఇద్దరు మహిళలు అక్కడ నుంచి ఉడాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. ఇద్దరు మహిళలు ఎగ్జాక్ట్ టైం లొకేషన్ లో ఆ ప్రాంతానికి రావడం, అక్కడ పైకి వెళ్లి
ధరణిని రెంట్ కావాలంటూ అడగడం కూడా మొత్తం కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో పూర్తిగా భద్రమైనటువంటి పరిస్థితి. ఆ దృశ్యాలను చూస్తే కనుక ఇద్దరు మహిళలు కూడా అంటే వారి ఇద్దరు కూడా బురకాలు ధరించి, ఎవరైతే ముస్లిం యువతులు ధరిస్తారో అలాంటి బురకాలని ధరించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒకవైపు ధరణి మాత్రం వాళ్ళు వచ్చినప్పటి నుంచి లోపలికి వెళ్ళేంత వరకు కూడా ఒక సినిమా సస్పెన్షన్ సీన్ ను తలపించినట్లుగా పరిస్థితి కొనసాగింది. తను చనిపోతానని అనుకున్నది, కానీ దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డానంటూ కూడా ఆమె పూర్తిగా భయపడుతూ పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మొత్తంగా అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ధరణి దగ్గర విచారణ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ముఖ్యంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఇద్దరు మహిళలకు సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఇద్దరు కూడా బురకాలు ధరించి ఉండడంతో వారిని గుర్తించడం అసాధ్యంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారు లోపలికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా వారికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, వారికి సంబంధించి మిగతా వస్తువులు ఏమైనా అక్కడికి వదిలి వెళ్ళారా అనే క్రమంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఇక క్లూస్ టీమ్ ఆధారంగా కూడా అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతాయనే క్రమంలో కూడా పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ ఘటనతో ఆ టీచర్స్ కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనకు లోనయ్యారు. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇలాంటి టైంలో ఇట్లాంటి చోరీ కావడంతో ఒక్కసారిగా స్థానికులు అయితే బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం, దాదాపుగా ఆ ఘటన జరిగిన తర్వాత వారికి సంబంధించినటువంటి పూర్తి డేటా కోసం దాదాపు రాత్రి వేళలో కూడా పూర్తిగా వారి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కానీ వారికి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడా లభ్యం కాలేదు. కానీ అరుణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే ఈ ఘటనకు పాల్పడ్డటువంటి ఇద్దరు మహిళలను కూడా మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు ధరణికి సంబంధించి ఎవరైతే ఇద్దరు బుర్కాల్లో వచ్చారో వాళ్ళు మగ ఆడ అనే క్రమంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. కానీ ఆమె క్లియర్ కట్ గా చెప్తున్నది, ధరణి చెప్తున్న వివరాల ప్రకారం ఇద్దరు మహిళలే, ఇద్దరు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఈ కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ విధమైనటువంటి నేరాలకు ఎవరైనా పాల్పడ్డారో అటువంటి వాళ్ళపైన స్పెషల్ గా దృష్టి సారించడంతో పాటు త్వరలోనే ఈ కేసును పరిష్కరించి భవిష్యత్తులో ఇట్లాంటి దొంగతనాలు జరగకుండా చూస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా ఈ ఘటనతో అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న స్థానికులు, అదేవిధంగా ఊరి బయట ఉండేటటువంటి గృహాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా భయాందోళన మధ్య ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా పోలీసులు అయితే పహారాను మరింత పెంచి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ధరణి అయితే పూర్తిగా ప్రాణాలతో బయటపడడం, బంగారు పోయినా సరే తన ప్రాణాలు కాపాడుకున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది, ఇట్లాంటివి జరగకుండా తనకు న్యాయం చేయాలంటూ కూడా పూర్తిగా పోలీసులను అయితే ఆమె కోరుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్. లేడీసే సార్, లేడీసే వాళ్ళు రెండు శ్వేత మేడం పంపించింది అని చెప్పారు. ఫస్ట్ శ్వేత మేడం మీరా పంపించింది. ఇక రెంట్ కావాలంటున్నారు, రెంట్ ఉందన్నారు కదా అని, అంటే మామూలుగా రెంట్ కావాలని వస్తుంటారు. అవి సరే అట్లా చెప్పిండ్రేమో అనుకొని మేము ఇప్పుడు రెంట్ ఇవ్వమ్మా, పాప వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పాను నేను. అంటే సరే ఒకసారి ఇట్లా మర్సంగా ఆలోచన చేసుకున్నారు ఇద్దరు. వాటర్ ఇవ్వండి అని చెప్పిండ్రు. వాటర్ ఇవ్వండి అంటే నేను ఇక్కడ వాటర్ గ్లాస్ తీసుకొని ఒక ఆమెకు వాటర్ ఇచ్చిన, ఆమె తాగింది. ఓపెన్ చేసి ఉన్నారా? కనిపిస్తున్నాయా? బురక వేసుకున్నారు, ఓన్లీ ఐస్ మాత్రం కనిపిస్తుంది. అసలు ఐస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకా తెలుగు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిండు. అసలు నేను ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇట్లా వస్తున్నా ఉరికొచ్చింది సార్ వాళ్ళు. అసలు నాకు ఏం తోస్తలేదు. అక్కడ తలుపు ఎప్పుడు తెరుస్తుంటుంది, అక్కడ తలుపు కూడా తెరవలే, మూసింది. సార్ అప్పుడే వెళ్ళింది సార్, ఉప్మా చేయమంటే ఉప్మా చేసిన నేను. సార్ బయటికి వెళ్ళిండ్రు, ప్రాక్టీస్ నుంచి వచ్చిండ్రు, రెస్ట్ తీసుకున్నారు. ఉప్మా చేసి పెట్టు, ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ ఉప్మా చేస్తారు, ఉప్మా తింటాడు అనమాట. టీ తాగిపోయిండు, ఇక్కడిక్కడ పోయింది సార్ కూడా. వాళ్ళు ఒక 10-5 నిమిషాల్లోనే గోల్డ్ గుంజుకొని వెళ్ళిపోవాలని వచ్చింది సార్. అయితే అటాక్ చేసిండ్రు. 4 గాజులు మొన్ననే కొన్నాడు మలబార్లో, 15-20 డేస్ అయింది. అవి 4-5 తులాలు ఉంటాయి సార్. ఈ 4 గాజులు కొత్తవి, అవి మలబార్లో ఉన్నా. ఇవి పుస్తలు రావడమే ఎప్పుడుదో, అది చాలా సంవత్సరాలు అయిందిలేండి. అది నల్ల పూసలు గొలుసు అప్పుడు రాకిపోయినప్పుడు కొన్నా, అంటే పాత వేసి కొత్తది కొన్నా. ఇవి కూడా పాత వేసి కొత్తవి కొన్నా అన్ని. ఎందుకో ఈ రోజే ప్రాయంగా పోతున్నాయి. ఇంకా మొత్తం అంటే 5 తులాలు ఇవి ఉన్నాయి,
అవి ఒక 2.5 పైన ఉంటది. గోల్డ్ మీద నాకు ఇట్లా లేదు సార్. ప్రాణం ఉంది అంటే నేను అసలు దేవుడే కాపాడండి అనిపిస్తుంది ఈరోజు. అప్పటితో చెప్పినా అనమాట, బాబా రక్షించు అంటే ఇవి 3 వర్డ్స్ అన్నా నేను వాళ్ళతోటి. తీసుకపోండి అంటే అరవద్దు, అరిస్తే చంపేస్తాను అన్నారు వాళ్ళు. అప్పటికైనా ట్రై చేసిండ్రు. నేను ఇమీడియట్ గా ఇక్కడ సెల్లు తీసుకొని సార్ ఫోన్ చేసిన. నయం సెల్లు అందుబాటులో పెట్టిండ్రు వాళ్ళు. ఏ మాత్రం సెల్లు నాకు అందుబాటులో లేకుంటే నాకు అసలు ఏం ఎంతసేపు అయినా ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు తెలియదు. వాళ్ళ చేతుల ఫోన్ అనిపించిన నాతో చెప్పినా అనమాట, బాబా రక్షించు అంటే ఇవి 3 వర్డ్స్ అన్నా నేను వాళ్ళతోటి. తీసుకపోండి అంటే అరవద్దు, అరిస్తే చంపేస్తాను అన్నారు వాళ్ళు. అప్పటికైనా ట్రై చేసిండ్రు. నేను ఇమీడియట్ గా ఇక్కడ సెల్లు తీసుకొని సార్ ఫోన్ చేసిన. నయం సెల్లు అందుబాటులో పెట్టిండ్రు వాళ్ళు. ఏ మాత్రం సెల్లు నాకు అందుబాటులో లేకుంటే నాకు అసలు ఏం ఎంతసేపు అయినా ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు తెలియదు. వాళ్ళ చేతుల ఫోన్ అనిపించిన కల్పించేలా చోరీ జరిగింది. రూమ్ రెంట్కు కావాలి అంటూ కూడా ఇటు 3rd ఫ్లోర్లో రూమ్ రెంట్కు చూపించండి అంటూ కూడా 2 మహిళలు ఆ బుర్కాతో వచ్చి ఇటు ధరణి అనే మహిళను అడిగారు. వెంటనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఇంటి ఓనర్ ధరణి రూమ్స్ రెంట్కు లేవు, ఏమీ లేవు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే చోరీకి వచ్చారో 2 మహిళలు కూడా మాకు వెంటనే వాటర్ కావాలి, వాటర్ తీసుకొచ్చి ఇవ్వండి అని కూడా ధరణి అడగడం జరిగింది. ఆ ధరణి వెంటనే వాటర్ తీసుకొస్తూ ఉన్న సమయంలోనే ఆమె మెడకి టవల్ని చుట్టి మరి ఆ ఇంట్లో ఉన్న వస్తువులను మాకు ఇవ్వండి, మీకు సంబంధించిన బంగారం అంతా కూడా మాకు కావాలి అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. దానికి సంబంధించి మహిళ నన్ను చంపొద్దు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాను, ఈ బంగారం తీసుకొని నన్ను వదిలేయండి అంటూ కూడా బాధితురాలు ప్రాధేయపడింది. అయినా కూడా వారు వినలేదు. ఇటు ఏదైతే 12 తులాల బంగారం ఉందో ధరణికి సంబంధించి ఆ బంగారం మొత్తం కూడా వాళ్ళకే ఇచ్చేసినా కూడా వాళ్ళు ఆ మహిళను వదిలిపెట్టలేదు. టవల్తో చుట్టి మరి ఆమె మెడకి చుట్టి మరి ఆమెని హత్య చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే వెంటనే ఇటు ధరణి మీకేం కావాలంటే అది ఇస్తాను, ఈ బంగారం తీసుకోండి అనగానే వాళ్ళు ఆ బంగారం తీసుకొని జంప్ అయిపోయారు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. 2 మహిళలు బుర్కా ధరించి మరి వాళ్ళు ఆ ఇంటి రెంట్కి కావాలి అంటూ కూడా వెళ్ళడం జరిగింది. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ మహిళ ఆ బంగారం సంబంధించిన బాధితురాలు ఉందో ఆ మహిళ ఇటు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అమ్మని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఘటన అయితే వైరల్ గా మారుతుందని చెప్పుకోవాలి. అటు ఆ ధరణి అయితే ఎప్పుడైతే ఆ మహిళలు బంగారం కావాలి అంటూ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారో, ఆమెను అడిగే ప్రయత్నం చేసినప్పుడు వెంటనే అటు ఆ ధరణి భయభ్రాంతులకు గురైన వెంటనే కూడా అంతా నా దగ్గర ఏముందో అదంతా ఇచ్చేస్తాను, నన్ను వదిలిపెట్టేయండి అంటూ కూడా ఆమె ప్రాధేయపడుతూ వచ్చింది. మరి చూడాలి దీనికి సంబంధించి ఆ మహిళలు ఎవరు, ఎందుకు వచ్చారు, అలాగే ఆ మహిళలకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా అనేది కూడా ఇటు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. రెంట్ శ్వేత మేడం పంపించింది అని చెప్పారు. ఫస్ట్ శ్వేత మేడం పంపించింది. ఇక రెంట్ కావాలంటున్నారు, రెంట్ ఉందన్నారు కదా అని అంటే మామూలుగా రెంట్ కావాలని వస్తుంటారు. అవి సరే అట్లా చెప్పిండ్రేమో అనుకొని మేము ఇప్పుడు రెంట్ ఇవ్వమా, పాప వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్తాను నేను. అంటే సరే ఒకసారి ఇట్లా మర్సంగా ఆలోచన చేసుకున్నారు 2. వాటర్ ఇవ్వండి అని చెప్పిండు. వాటర్ ఇవ్వండి అంటే నేను ఇక్కడ వాటర్ గ్లాస్ తీసుకొని ఒక ఆమెకు వాటర్ ఇచ్చిన. ఆమె తాగింది. ఓపెన్ చేసి ఉన్నారా? కనిపిస్తున్నాయా? బురక వేసుకున్నారు. ఓన్లీ ఐస్ మాత్రం కనిపిస్తుంది. అసలు ఐస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఇంకా తెలుగులో మాట్లాడారు. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడిండు. అసలు నేను ఇక వాటర్ తీసుకొచ్చి ఇట్లా వస్తున్నా ఉరికొచ్చింది సార్ వాళ్ళు. అసలు నాకు ఏం తోస్తలేదు. అక్కడ తలుపు ఎప్పుడు తెరుస్తుంటుంది, అక్కడ తలుపు కూడా తెరవలేదు, మూసింది. సార్ అప్పుడే వెళ్ళింది సార్. ఉప్మా చేయమంటే ఉప్మా చేసిన నేను. సార్ బయటకు వెళ్ళిండ్రు, ప్రాక్టికల్స్ నుంచి వచ్చిండ్రు, రెస్ట్ తీసుకున్నారు. ఉప్మా చేసి పెట్టు, ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ ఉప్మా చేస్తారు, ఉప్మా తింటాడు అనమాట. టీ తాగిపోయిండు. ఇక్కడిక్కడ పోయింది సార్ కూడా. వాళ్ళు ఒక 10-5 నిమిషాల్లోనే గోల్డ్ గుంజుకొని వెళ్ళిపోవాలని వచ్చింది సార్. అయితే అటాక్ చేసిండ్రు. 4 గాజులు మొన్ననే కొన్నాడు మలబార్లో. 15-20 డేస్ అయింది. అవి 4-5 తులాలు ఉంటాయి సార్. ఈ 4 గాజులు కొత్తవి, అవి మలబార్లో కొన్నా. ఇవి పుస్తలు రావడమే ఎప్పుడుదో, అది చాలా సంవత్సరాలు అయిందిలేండి. అది నల్ల పూసలు గొలుసు
అప్పుడు రాకపోయినప్పుడు కొన్నాం, అంటే పాత వేసి కొత్తది కొన్నాం. ఇవి కూడా పాత వేసి కొత్తవి కొన్నా అన్ని. ఎందుకో ఈ రోజే ప్రాయంగా పోతుంది. ఇంకా మొత్తం అంటే 5 తులాలు ఇవి ఉన్నాయి, అవి ఒక 2.5 పైన ఉంటది. గోల్డ్ మీద నాకు ఇట్లా లేదు సార్. ప్రాణం ఉంది అంటే నేను అసలు దేవుడే కాపాడండి అనిపిస్తుంది ఈ రోజు. నాతో చెప్పినాను సార్, గుర్తు మొత్తం వేసుకున్నారు. బాబా రక్షించు అంటే ఇవి 3 వర్డ్స్ అన్నా నేను వాళ్ళతోటి. తీసుకపోండి అంటే అరవద్దు, అరిస్తే చంపేస్తా అని అన్నారు వాళ్ళు. అప్పటికైనా ట్రై చేసి నేను ఇమీడియట్ గా ఇక్కడ సెల్లు తీసుకొని సార్ ఫోన్ చేసిన. నయం సెల్లు అందుబాటులో పెట్టిండ్రు వాళ్ళు. ఏ మాత్రం సెల్లు నాకు అందుబాటులో లేకుంటే నాకు అసలు ఏం ఎంతసేపు అయినా ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు తెలియదు. వాళ్ళ చేతులలో ఫోన్లు ఏమైనా అనిపించినాయి? నాతో చెప్పినా అనమాట.